జై శ్రీరామ్. నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ కథ చెప్పుకుందాం. ఒక ఇంట్లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉంటారు. భర్త ఉద్యోగస్తుడు, భార్య హౌస్ వైఫ్. పిల్లలు స్కూలుకి వెళ్ళే వయసు. అయితే భర్తకేంటంటే, తను పిల్లలు బయటికెళ్ళాక భార్య తీరిగ్గా కూర్చుంటుంది అని ఒక లోకువ. ఉద్యోగం చేయదు అని ఒక లోకువ. ఆమె చేసే ప్రతి పనికి వంక పెడతాడు, సతాయిస్తాడు. ఏమన్నా ఈమె మొహంలో చిన్న బాధ గాని, విసుగు గాని కనిపిస్తే, మా అమ్మ 6 పిల్లల్ని కంది. అంత పని మనిషి కూడా లేకుండా ఒక్కతే చేసుకునేది. ఇప్పుడు మీకైతే మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు అన్నీ వచ్చాయి. వాషింగ్ మిషన్ కూడా వచ్చింది. నువ్వేం చేస్తున్నావు అనేవాడు. అలాగే భార్య ఏమన్నా తీసిచ్చిన షర్టో, ప్యాంటో నచ్చకపోతే బీరువా అంతా చిందరవందర చేసేవాడు. నేనెళ్ళాక ఏం చేస్తావు? నువ్వు నీట్‌గా సర్దుకో అనేవాడు. భార్య గూడా అతని మాటలేం మనసులో పెట్టుకునేది కాదు. నా భర్త, పిల్లలకే కదా చేస్తున్నా అనుకునేది. పిల్లలు గూడా తండ్రిని జూసి తల్లి ఏమన్నా మంచి చెప్పినా ఏదో సమాధానం చెప్పడం అలవాటు చేసుకున్నారు. "నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా! నువ్వు మా హోంవర్క్‌కి హెల్ప్ చేయొచ్చు కదా! చేసి పెట్టొచ్చు కదా! మా ప్రాజెక్ట్స్ నువ్వే చేయొచ్చు కదా!" అట్లా ఏదో ఒకటి అనడం మొదలుపెట్టారు. ఒకసారి ఏమైందంటే భార్య పుట్టింటి వాళ్ళు ఫోన్ జేస్తారు. అప్పుడు భర్త, పిల్లలు ఇంట్లోనే ఉంటారు. స్కూల్‌కి, ఆఫీస్‌కి తయారవుతున్నారనమాట. భర్త అంటాడు, "నేనెళ్ళాక ఎలాగో నువ్వు తీరిగ్గా ఫోన్ మాట్లాడుకోవచ్చు కదా! ఏం చేస్తావు?" అంటాడు. ఈ మాటలకి భార్య చాలా బాధపడుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు ఏమవుతుందంటే, మామూలుగానే భర్త, పిల్లలు ఆఫీస్‌కి, స్కూల్‌కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి పోర్టికోలో వాళ్ళ కుక్క మొత్తం చిందరవందర చేస్తూ ఉంటుంది. హాల్‌లో ఎలా పడితే అలా పరిగెడుతూ ఉంటుంది. పాలిష్ డబ్బా ఓపెన్ జేసి ఉంటుంది. బూట్లు అన్నీ చిందరవందరగా పడేసుంటాయి. వంటగదిలో పని మనిషి తోమిన గిన్నెలు అలా చిందరవందరగా పడుంటాయి. మంచం మీద వాళ్ళు విడిచిన బట్టలు అలాగే ఉంటాయి. బాత్రూమ్‌లో ట్యాపు సన్నగా లీక్ అవుతూ ఉంటుంది. ఇది చూసి భర్తకు కోపమొస్తుంది. ఇదెక్కడ చచ్చింది అనుకుంటూ విసుగ్గా మెట్ల మీదకెళ్తాడు. మేడ మీద భార్య తీరిగ్గా ఫోను జూసుకుంటూ ఉంటుంది. భర్త కోపంగా అంటాడు, "ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఇంత అసహ్యంగా ఇల్లుంటే" అని. భార్య అంటుంది, "మీరంటారు గదా! నేను ఆఫీస్‌కెళ్ళాక నువ్వు ఖాళీగానే ఉంటావు కదా!" అని. ఒకరోజు నిజంగానే ఖాళీగా ఫోను జూస్తూ ఉండాలనిపించింది. అదే చేశానంటుంది. భర్తకి తప్పు అర్థమవుతుంది. పిల్లలు గూడా తమ మాటల వల్ల అమ్మ బాధపడిందని అర్థమయ్యి, "సారీ అమ్మ! మేము మీ పనుల్లో మీకు హెల్ప్ చేస్తాము" అంటారు. పిల్లలతో పాటు నవ్వుతూ వాళ్ళ కోసం స్నాక్స్ తయారు జేయడానికి ఆవిడ కిందకెళ్ళిపోతుంది. ఈ కథ చాలా ఇళ్లల్లో మనం చూసేది. మన ఫోన్‌లోనో లేకపోతే పేపర్‌లోనో ఇలాంటి కథలు చాలా చదివుంటాం. కానీ ఆడవాళ్ళం కూడా జడ్జ్ జేస్తాం. ఆవిడకేంటి ఇంట్లో కూర్చుంటుంది. భర్త, పిల్లలు వెళ్ళిపోయాక ఏం పని ఉంటుంది అని. కానీ అందరికీ ఒకే రకం ఆరోగ్య పరిస్థితో, ఆర్థిక పరిస్థితో ఉండదు ఫ్రెండ్స్. అలాగే మగవాళ్ళు గూడా ఏం జేస్తారు ఆడవాళ్ళు, కెరియర్ కెరియర్ బ్రేక్ ఎందుకొస్తుంది? మా అలాగే ఒక ఎంప్లాయీ గనక లేట్‌గా వచ్చినా ఈ ఆడోళ్ళు వంకలు పెడతారు, అబద్ధాలు చెప్తారు అనుకుంటారు. ఇంట్లో చేసే పనికి ఒక పేమెంట్ ఉండదు. అది పేమెంట్ కావాలని గూడా అనుకోము. కానీ గ్రాటిట్యూడ్ అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇంగ్లీష్‌లో శ్రీదేవి అంటుంది, "ఈ వయసులో మనకు కావాల్సింది ప్రేమ కాదు మర్యాద" అని. ప్రతి అమ్మ, అక్క, చెల్లెలు, భార్య, కూతురు, కోడలు ఎవరికైనా ఒక మర్యాదనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. అదే వాళ్ళడిగితే వచ్చేది కాదు. మనకు మనం గుర్తించాలి. ఆ రోజుల్లో మిక్సీలు లేవు కదా! గ్రైండర్లు లేవు కదా!
అప్పుడు ఆడవాళ్ళు అలా చేసుకున్నారు, ఇలా చేసుకున్నారని గూడా చాలామంది నీతి బోధలు జేస్తారు. కానీ ఇదివరకు మగవాళ్ళు గూడా పొలం పనులు జేసుకునేవారు. ఒకవేళ ఆఫీసులకెళ్ళేవాళ్ళైనా నడిచో, సైకిల్ మీదో ఎక్కువ మంది వెళ్ళేవారు. ఇప్పుడైతే మనం అర కిలోమీటర్ దూరానికి కూడా బండో, లేకపోతే ఆటో మీదో వెళ్తున్నాం. ఎంతమంది నడుస్తున్నాం? ఒకరిని ఒకరు జడ్జ్ చేసుకోకుండా కుటుంబంలో అవసరమైన సహాయం చేసుకుంటే, అవసరమైన గౌరవం ఎవరికి ఎదుటి మనిషి కంటే ఇస్తే కుటుంబాలు బావుంటాయి. ఒక ఇంట్లో తండ్రి ప్రవర్తనను జూసి కొడుకు అట్లా ఉండాలని నేర్చుకుంటాడు. కూతురు భవిష్యత్తులో నా జీవితం ఇలా ఉంటుంది అనుకుంటుంది. తల్లి గూడా అంతే. అత్తామామలు చూడొద్దు, లేకపోతే ఇంకో భర్త తరపు వాళ్ళని హేళనగా మాట్లాడే అలాంటి ఆడవాళ్ళు గూడా ఉంటారు. కాదని అనట్లేదు. కానీ ఎక్కువ ప్రెగ్నెన్సీ అనో, లేకపోతే కెరియర్ బ్రేక్ అనో, లేకపోతే వేరే ఆరోగ్య సమస్యలు ఎక్కువ సఫర్ అయ్యేది ఆడవాళ్ళే. ఆడవాళ్ళకి ఈ కావాల్సింది 33% రిజర్వేషన్ అంటారు. నిజానికి ఆడవాళ్ళు 33% కాదండి. 50%. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. జై